శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 2025 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు న్యూమరాలజికల్గా, ఇది ఆస్ట్రో న్యూమరాలజికల్గా తీసుకోండి. న్యూమరాలజికల్గా ఈ నెంబర్ ఏదైతే 2025 ఏదైతే ఉందో, ఈ ఇయర్ ప్రతి నెంబర్ వాళ్ళకంటే 1 నుంచి మనకి 9 వరకు ఉంటాయి నెంబర్స్. అంటే మళ్ళీ అది రిపీట్ అవుతుంటుంది. 1, 10, అదేవిధంగా 20, 28 ఒకటే దీని కిందకు వస్తాయి. బట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. వీరికి అసలు ఎట్లా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మనకి క్రోధినామ సంవత్సరానికి కుజుడు కారకుడయ్యాడు. ఇప్పుడు ఈ ఇయర్కి 2025 అంటే 202 ప్లస్ అంటే 225 కలిపితే 9 అవుతుంది ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క జన్మజాతకంలో మార్స్ ఉన్న స్థితిని బట్టి వస్తాయి. అంటే అది స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉంది అనే దాన్ని తీసుకోవాలి. దీనికి ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క తత్వం ఏంటి, అదేవిధంగా ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిల్లో బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నెంబర్గా తీసుకుందాం. అయితే ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది కొంతవరకు పనిచేస్తుంది. మిగిలిందంతా కూడా మీ జన్మజాతకంలో మీకు నడుస్తున్న మహాదశలు, అంతర్దశలు, మీకున్నటువంటి యోగాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నెంబర్ గురించి మనం తెలుసుకుందాం. 4, 13, 31 ఇది రాహు నెంబర్. దీన్నే 4, 13, 31 రాహు నెంబర్ అంటారు. అయితే ఈ రాహు నెంబర్కి మార్స్కి ఫ్రెండ్షిప్ ఉండదు, వ్యతిరేకత ఉంటుంది. మరి దీనివల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏమిటి, మంచి పరిణామాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు మీ యొక్క సిబ్లింగ్స్ని కానీ లేకపోతే ఎవరినైనా విదేశాలకు పంపించడానికి మాత్రం ఈ నెంబర్ ఈజ్ గుడ్. లేదా మీ యొక్క జీవిత భాగస్వామి, ఇది స్త్రీ జాతకం అయితే కనుక మీరు స్త్రీగా జన్మించారు, మీ యొక్క జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించడానికి యోగిస్తుంది 2025. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మీకు బాగా యోగాన్ని ఇస్తుందా, బాగా ఎక్కువ ఇబ్బందిని ఇస్తుందా అనేటువంటిది మాత్రం మీ పర్సనల్ చార్ట్లో మీకు ఏదైనా రాహులో కుజుడు కానీ, కుజుడులో రాహు కానీ మహాదశలు నడవడము, ఆ 2 ప్లానెట్స్ మంచి పొజిషన్లో ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదు, ఏమీ భయపడాల్సిన పని లేదు. అలా కాకుండా మీకు రాహు బాలేడు, కుజుడు కూడా మీ పర్సనల్ చార్ట్లో బాలేడు, కుజుడు ఉండేటువంటి పొజిషన్ కూడా నీచ స్థానాల్లో ఉన్నాడు, మిత్రక్షేత్రాల్లో లేరు, అప్పుడు మాత్రం మీరు ఏదైనా ల్యాండ్స్ కొనుగోలు చేసేటప్పుడు లేదా ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టేటప్పుడు అనవసరంగా గొడవల్లోకి ఎంటర్ అవుతూ ఉంటాం ఒక్కోసారి. ఎందుకంటే సహజంగానే ఈ 4వ నెంబర్ వాళ్ళకి ఏంటంటే ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది, ఇమాజినేషన్స్ ఎక్కువగా చేసుకోగలుగుతారు. సినిమా రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్, అండ్ అదేవిధంగా గమనించుకున్నట్లయితే విదేశీ యోగాలు ఉంటాయి సర్వసాధారణంగానే. సో విదేశీ యోగాలు ఉన్నాయి. ఈ 4 నెంబర్కి ఆ 30 నెంబర్ 31 అనేది విదేశీ యోగ సంబంధం. ఇందులో మళ్ళీ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎట్లా అంటే న్యాచురల్ 4 వేరు, 13 అండ్ 31 దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి కొంచెం ముందుగా జరగబోయే అంశం కూడా తెలుస్తూ ఉంటుంది 13 ఆర్ 31 నెంబర్ వాళ్ళకి. ఎందుకంటే దీన్ని దైవాంశ యోగం ఉంటుంది వీళ్ళకి కొంతవరకు. అండ్ అదేవిధంగా కొన్ని ఎట్లా అంటే అక్కడ ఎట్లా దీన్ని ప్లే చేయాలి అనేటువంటి దీని మీద చాలా క్లారిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఏదైనా ఒక విషయాన్ని ఎట్లా దాన్ని రూల్ చేయాలి, ఎట్లా దాన్ని ప్లే చేయాలి, ఎట్లా దాన్ని మన ఆధీనంలో తీసుకోవాలి, ఎక్కడ ఎంత మాట్లాడి దాన్ని సెట్ చేసుకోవాలనే దాని మీద ప్రభావం ఉంటుంది. అట్లా ఏంటంటే ఈ 4 నెంబర్ 13 ఆర్ 31 వాళ్ళకి 2025 మీ మార్స్ కనుక మంచి మిత్రక్షేత్రాల్లో ఉంటే బాగుంటుంది, ఏం భయపడాల్సిన పని లేదు. మిత్రక్షేత్రాలు అంటే ఏంటంటే మార్స్ ధనస్సు కానీ, మీనం కానీ, లేదా మేషం కానీ, వృశ్చికం అంటే ఇవి స్వక్షేత్రాలు అవుతాయి. లేదా కర్కాటకంలో ఉచ్చస్థితి, శుక్రుల్లో రాసుల్లో ఉన్నప్పుడు అది ఫ్రెండ్లీ సైన్ కాబట్టి భయం లేదు. కానీ మీకు గనక మిథునంలో కానీ, కన్యలో కానీ, లేదా నీచబడి ఉండడం కానీ జరిగినప్పుడు, సింహంలో కూడా మంచిది మిత్రక్షేత్రమే ఉంటే కనుక మీరు కాస్త అనవసరమైన గొడవలకు ఎంటర్ అవుతారని మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా నీచబడి ఉన్నప్పటికీ నీచభంగ రాజయోగం కనుక మీ జన్మజాతకంలో ఉంటే మళ్ళీ ఏమి కాదు. నీచభంగ రాజయోగం అంటే ఈ హౌస్ లార్డ్ ఎగ్జాల్టెడ్ అవ్వడము, లేకపోతే ఈ హౌస్ లార్డ్ ఆ హౌస్ లార్డ్ని చూడడము, లేదా ఇంకొక ఎగ్జాల్టెడ్ ప్లానెట్ చూడడము, లేదా ఇంకొక డెబిలిటేటెడ్ ప్లానెట్ దాన్ని చూడడం నీచభంగ రాజయోగం అంటారు. అప్పుడు మాత్రం ఇబ్బందిని ఇస్తుంది. సో ఈ 4 నెంబర్ వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోండి. లేదండి నాకు ఆల్రెడీ ప్లానెట్ నీచపడులు ఉంది అండ్ నాకు ఇప్పుడు నడుస్తుంది కూడా కుజుల్లో రాహు, లేదా రాహులో కుజుడు నడుస్తున్నాడు, ఏం చేయాలంటే ఏమీ భయపడక్కర్లే.
సింపుల్ దుర్గా అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు కష్టపడేటువంటి కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్లానెట్స్ ఎలా ఉన్నా, ఏ మహాదశ నడుస్తున్నా, ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ లగ్నంలో పుట్టినా, ఎంత భయంకరమైనటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఉన్న అమ్మవారు మనల్ని రక్షించి తీరుతుంది కన్నతల్లిలాగా. ఇది అర్థం చేసుకోండి. ఓం దుర్గాయ నమః, ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ 2025లో ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి విశ్వవసునామ సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో అక్కడ వరకు మాత్రం ఈ కుజుడి యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కుజుడు ఇక్కడ ఉన్నాడు, ప్రజెంట్ ఇక్కడ రాహు ఉన్నాడు. కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ నవంబర్ మాసం ఎండింగ్ నుంచి కూడా మనకి, అంటే 2024 నవంబర్ ఎండింగ్ నుంచి కూడా కాస్త ఈ తుఫాన్లు కానివ్వండి, వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2025 మే వరకు కూడా ఈ గొడవలకు సంబంధించింది. ఎందుకంటే మనకి సర్వసాధారణంగానే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడయ్యాడు. ఈ యొక్క 2025కి అంటే 2+2+5 = 9 కుజుడయ్యాడు. అంటే సంవత్సరం యాడ్ అవుతుంది. మీకు అనిపించవచ్చు అదేంటండి ఈ సంవత్సరం కనుక ఇట్లా వస్తే నిజంగానే ప్రభావం ఉంటుందా అంటే మీరు చూడొచ్చు. అంటే ఒక్కొక్క నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్క తత్వం ఉంటుంది, మీరు గమనించండి. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి గ్రహం యొక్క సంబంధం కలిగి ఉంటుంది. నెంబర్కనే కాదు, ప్రతి వస్తువుకి గ్రహ సంబంధం కలిగి ఉంటుంది. మీరు జనరల్గా మీరు పరిశీలన చేయొచ్చు. 1 నెంబర్ వాళ్ళు కాస్త డిగ్నిఫైడ్, 1 అంటే 1, 10, 28 కాస్త డిగ్నిఫైడ్ మీరు చూడొచ్చు. అంటే కలిపితే 1 అయ్యేవాళ్ళు. 2 కాస్త మదర్లీ నేచర్ ఉంటారు. 3 ఎక్కువ గైడింగ్ నేచర్ ఉంటారు. 4 కాస్త ఊహలు ఎక్కువగా ఉండడము, విదేశాల్లో ఉండడము, సినిమా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కాస్త అవగాహన ఎక్కువగా ఉండడము, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. 5 కాస్త ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. 5 నెంబర్ వచ్చిన వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు. 6 నెంబర్ ప్రతిదీ అందంగా చేయాలి, చూడడానికి లుక్ వైజ్గా కూడా బాగుంటారు, కొంచెం క్రియేటివ్ రిలేటెడ్ బాగుంటుంది. 7 నెంబర్ కాస్త ఎక్కువ ఆధ్యాత్మికత, ఎక్కువగా రీసెర్చ్ చేయడం ఉంటుంది 7 నెంబర్. అలాగే 8 నెంబర్ అంటే ఇంకా చాలా ప్రిడిక్షన్స్ ఉంటాయి. బట్ నేను మీకు చెప్తున్నా, 8 నెంబర్ వాళ్ళ లైఫ్లో చాలా మటుకు స్లో డౌన్ అవుతూ ఉంటుంది. కానీ లైఫ్లో వాళ్ళు డౌను అదే రేంజ్లో ఉంటుంది, హై కూడా అదే రేంజ్లో ఉంటుంది. 9 నెంబర్ కాస్త అగ్రెసివ్ నేచరు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. మీరు చూడొచ్చు ఇది కావాలంటే. అయితే ఇక్కడ చాలామందికి వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి ఎప్పుడు పుట్టారో మాకు తెలియదండి, కానీ 2025లో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు 2025 రాగానే ఫస్ట్ జనవరి మాసం మొత్తం మీరు అబ్జర్వేషన్ చేయండి ఎలా ఉంది. కాస్త భూమి మూలంగా డబ్బులు వస్తున్నాయి, లేకపోతే ఏదైనా ఒక కర్మాగారం ద్వారా డబ్బులు వస్తుంది, లేకపోతే అన్నదమ్ములతో కొంచెం అప్పటి వరకు ఉన్న గొడవలు సెట్ రైట్ అయి బాగుంటున్నాయి అని అనుకుంటే మీకు 2025 మార్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని అర్థం చేసుకోండి. లేదండి మాకు 2025 ఎంటర్ అయినప్పటి నుంచే కొంచెం గొడవలు స్టార్ట్ అవుతున్నాయంటే మీరు వెంటనే అలర్ట్ అవ్వాల్సింది ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, కానీ మీ యొక్క పర్సనల్ చార్ట్లో మీ మార్స్ ఎక్కడో స్ట్రక్ అయ్యాడని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని రెగ్యులర్గా కనుక మీరు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, నరసింహస్వామి కానీ ఆరాధన కనుక చేస్తూ ఉన్నారు అంటే మీకు ఎటువంటి ప్రభావం పడదు మీ మీద. అదేవిధంగా ఎవరికైనా సరే ఎక్కువ గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు పర్టికులర్గా చేయవలసింది ఏమిటంటే కలర్స్ విషయంలో, అంటే మీరు వాడేటువంటి రంగుల విషయంలో ఎక్కువ రెడ్ కానీ బ్లూ కానీ ఎక్కువ వాడకండి, బ్లాక్ కానీ. ఎందుకంటే ఒక్కోసారి చాలామంది తెలియక రెడ్ అండ్ బ్లాక్ కలిపి కూడా వేస్తుంటారు. అలా రెడ్ అండ్ బ్లాక్ కలిపి వేస్తే కూడా ఇక్కడ ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 కుజాశని కాంబినేషన్ ఉంది, లేదా రెడ్ అండ్ బ్లూ కలిపి వేస్తే కూడా ఈ సంవత్సరంలో పర్టికులర్గా. అదేవిధంగా మరికొంతమందికి వాస్తుపరంగా కూడా ఈ మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సౌత్ వైపు, అంటే మీ ఇంట్లో దక్షిణం వైపు దోషం ఉన్న విషయం మీరు గమనించరు. అంటే దక్షిణంలో ఏదైనా వాటర్ ట్యాంక్స్ ఉండడం కానీ ఇట్లాంటివి చూసుకోరు. అదేవిధంగా మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు మనం పెంచుకునే పెంపుడు జంతువుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అంటే మీరు ఉదాహరణకి ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులు కొంచెం సిక్ అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2025 మార్స్ ఎఫెక్ట్ మీ మీద ఎక్కువగా ఉంది. వెంటనే సింపుల్గా ఏం లేదు, ప్రకృతిలో ఒక సిస్టమ్ ఉంటుంది. మీరు దేనికైతే సేవ చేస్తారో, దేన్నైతే మీరు ప్రేమిస్తారో, దేన్నైతే మీకు మళ్ళీ కేరింగ్ చేస్తారో ఆ రూపంలో మీకు మంచి వస్తుంది. అంటే అలాగా గోవులకు వెళ్ళి చక్కగా క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి తినిపించడం ప్రకృతి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ రకమైనటువంటి ఇవి చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మరి ప్రకృతి వైపరీత్యాలు ఎట్లాంటివి ఉంటాయంటే 2025 ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం వచ్చే వరకు కూడా ఈ 9 నెంబర్ యాడ్ అవుతుంది. కాబట్టి కాస్త గొడవలు కానివ్వండి, గందరగోళాలు కానివ్వండి, లేకపోతే రకరకాల ఈ
అంటే నిర్ణయాలు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఉంటాయి. అందులో తుఫాన్లు, వర్షపాతాలు ఇవన్నీ కూడా కాస్త ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే మనకి రాహు మీన రాశిలోకి వచ్చాడో అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక 1 ఇయర్ నుంచి కూడా కాస్త ఎక్కువ వర్షాలు రావడం. ఫస్ట్ మనకు దుబాయ్లో స్టార్ట్ అయింది. విమానాలే అసలు మొత్తం అసలు ఎప్పుడు దుబాయ్లో వర్షం పడనటువంటి ప్రదేశంలో విపరీతమైన వర్షం పడింది. అక్కడే మనకు అర్థమైంది. సో ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే ఉండి ఇక్కడ రాహు ఉన్నాడో దాని ప్రభావం కూడా అక్కడ పెంచుతుంది. కాబట్టి సింపుల్గా నేను చెప్పేది ఒకటే, మార్స్ యొక్క ప్రభావం ఉండేటువంటిది కాబట్టి 2025 మీరు సింపుల్గా రోజు ఒక్క అరగంట సేపు ఆంజనేయ స్వామిని కానీ స్కందుడిని కానీ ఓం స్కందాయ నమః చేసుకోండి. మీది ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశి కావచ్చు, ఏ నంబర్ అయినా కానివ్వండి, 100% మీకు పాజిటివ్ ఫలితాలు రావాలి, వస్తాయని చెప్పి మనసు